అన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే 32 లక్షల నిరుద్యోగుల యొక్క నిర్దాక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొంతు కోసింది. ఎంత పని చేసినావు రేవంత్ అన్న? నిన్ను నమ్మినాం కదా రేవంత్ అన్న. ఇంత పనే నీ యొక్క మాటలు నమ్మినావు, నీ యొక్క హామీలు నమ్మినాం, ప్రతిదీ నమ్మి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ స్వీట్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కడుపులో విషం పెట్టుకొని మా గొంతు కోసినావు కదా రేవంత్ అన్న. ఇది నీకు సరైనదన్న? ఆయన మీ కొడుకులు లాంటి కదన్న, మీ బిడ్డలు లాంటి కదన్న, చాలామంది నమ్మించి మోసం చేసినావు కదా రేవంత్ అన్న. కాబట్టి రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నీ వల్లనే, రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీని యొక్క దిగజారిపోయింది. మళ్ళీ ఇంకా 20 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాదు. 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవంతో నువ్వు ఇచ్చిన హామీలను ఎప్పుడైతే నువ్వు హామీలను విస్మరించినవో, ఎప్పుడైతే నువ్వు హామీలు ఇవ్వకుండా 22 మంది నిరుద్యోగులను ఎప్పుడైతే పొట్టన పెట్టుకున్నావో అప్పుడే నీ యొక్క పతనం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి స్వయాన సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆయన సమాధి ఆయననే కట్టుకొని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు. నువ్వు ఎప్పుడైతే ఇచ్చిన హామీను మైమర్చిపోయి, ఎప్పుడైతే హామీలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు ఒక శాపంగా మిగిలింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మాకు ప్రధానమైన శత్రువుగా మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైన శత్రు A1గా మారి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 2 లక్షల ఉద్యోగాలు లేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కేవలం దొడ్డిదారిలో ఉద్యోగాలన్నీ అమ్ముకోవడానికి ప్రధానమైన కీలకంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వివరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికన్నా తెలంగాణలో ఉన్న యువకులు కావచ్చు, మేధావులు కావచ్చు, 30 లక్షల మంది నిరుద్యోగులు కావచ్చు ఇవాళ కలిసి పోరాటం చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు బలి అయిపోతాం. చివరికి మట్టి కూడా మిగిలిన బూడిద మిగులుతుంది. ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం విద్యార్థులు, నిరుద్యోగులు. ఎందుకంటే చాలా వరకు నియోజకవర్గాలకి వెళ్ళి నిరుద్యోగులు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది, కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. సో దీనికి ఏ విధంగా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ రావడానికి కోసం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేయడానికి కోసం మేమే 30 లక్షల మంది నిరుద్యోగులమంతా ఏకతాటికి వచ్చి మా తల్లిదండ్రులకు చెప్పి ప్రతి ఒక్కరు చైతన్యం చేసి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదింపి ఈ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిందంట. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉన్నది. ఏ విధంగా అయితే మిమ్మల్ని గెలిపించుకున్నామో, ఏ విధంగా అయితే మిమ్మల్ని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో అదేవిధంగా మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడమే ఇవాళ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్. 2 లక్షల ఉద్యోగాలు ఎలాగో మీకు చేత కాదు, మీకు ఇవ్వడం చేత కాదని మాకు తెలిసిపోయింది. కాబట్టి మీరిచ్చిన హామీలు ఖచ్చితంగా విస్మరించారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పని అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పని కూడా అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది. దద్దమ్మలు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పని కూడా అయిపోయింది. ఇదే వాళ్ళకు చివరి ఎమ్మెల్యేలుగా వాళ్ళు గుర్తించుకోవాలి. మరి జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళు గెలవడానికి ఆస్కారం లేదు, గెలవనివ్వం. ఎలాగో మేము తెలవలోనే నేను తెలియజేస్తాను. ఇంకోటి ప్రతి సభలో రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ప్రజాపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందాం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందో లేదో ఆయన పిఏ ఉంటాడు కదా, ఆయన పిఏని అడగమని చెప్పండి. ఆయన పిఏనే ఇంత దరిద్రమైన పరిపాలన చేస్తుండేదయా మా సార్ని చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర చేసే పిఏనే కూడా ఆయన పరిపాలన ఎంత దరిద్రంగా ఉంటే, ఎంత దారుణంగా ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎక్కడైనా కనిపిస్తే పరిగెత్తి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు గ్రామాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవాళ మోసపోయింది. మేము ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిన దరిద్రమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇంకా ఏ పార్టీ లేదు, ఏ పార్టీ రాదు. ఎందుకంటే మేము మీరిచ్చిన హామీలకు ఆకర్షితులమై మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారని చెప్పి ఇవాళ మిమ్మల్ని నమ్మలేదు. మీ హామీలను, మీ యొక్క పార్టీని నమ్మి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మేము ఇచ్చేస్తే ఇవాళ మా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇవాళ నిరుద్యోగులని ఇవాళ నిర్దాక్షంగా చంపారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి 100% బొంద పెడతామని తెలియజేస్తాం. గతంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చాలా వరకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల తరఫున హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ అనేది రాలేదు. సో దీనికి ఏ విధంగా చూడవచ్చు అనేది రాహుల్ గాంధీ కూడా, ఎందుకంటే
ఆయనకు నిజంగా ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం పట్టుకొని వెళ్తాడు. ఆ భారత రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హామీలను కూడా ఆయన పెట్టిన హామీలే కదా. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి పెట్టిన హామీలు మేము చేసినామా? రాహుల్ గాంధీ మేనిఫెస్టోనే మేము నమ్మి ఇవాళ రాహుల్ గాంధీని మేము బలపరిచి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కోసం మేము రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖం చేసి చేసినాం. ఇవాళ రాహుల్ గాంధీ ఎక్కడ? ఇదే అశోక్ నగర్లో మా విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి ఇవాళ ఛాయ్ తాగిన రాహుల్ గాంధీ ఇవాళ ఎక్కడున్నాడు? ఈ రాహుల్ గాంధీ ఇవాళ ఇంత నష్టం జరుగుతుంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన నడుస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు? ఎందుకు స్పందిస్తలేరు? అంటే పూర్తిగా కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఇవాళ పగబట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారించడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని యాగం చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిన నాటకమే, పనిన వ్యూహమే ఇదంతా. అన్న ఇంకోటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తూనే ఉన్నారు, నెక్స్ట్ తరం కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు. అలాగే అద్దంకి దయాకర్ కూడా మా ఎజెండా ఉంది, మొన్న కేరళలో కూడా రేవంత్ రెడ్డి ఎజెండా అనేది కొనసాగిందని చెప్తున్నాడు. ఎంతవరకు వస్తాం అన్న? వస్తుందా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్? కాంగ్రెస్ పార్టీ రావడం అనేటువంటిది కళ. ఎలాంటి ఎజెండా లేదు. వాళ్ళకి ఎజెండా లేకపోతేనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలినగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు, తొక్కతోలు ఏది లేదు. నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నారేమో, కానీ అది జరగని పని. ఎందుకంటే మేమంతా తెలంగాణలో ఉన్న విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు సిద్ధంగా లేము. ఒకసారి మోసపోయినాం, రెండోసారి మోసపోయినాం, మూడోసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. మీ ప్రభుత్వానికి 100% అవసరం అనుకుంటే ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వు. మీకు ఖచ్చితంగా మా దమ్మేందో, మా తెలంగాణ గడ్డ పౌరుషమేందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. చివరిసారిగా ఇంకా 2 సంవత్సరాలు మిగిలే ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో మీ కార్యాచరణ, నిరుద్యోగుల తరఫున మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా అన్న, ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించినామో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకురా మేము నిరుద్యోగులతోటి, ఎందుకురా మేము విద్యార్థులతోటి పెట్టుకున్నామని ఇంట్లో కూర్చొని ఏడ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏ విధంగా అయితే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయిందో, రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఇంటికి పరిమితం అవ్వడానికి అన్ని సర్దుకొని రెడీగా ఉండని చెప్తున్నాం. ఎందుకంటే మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా 2.0 మాత్రమే కాంగ్రెస్ తెలంగాణలో చూసినాం. ఇప్పుడు 3 కాకుండా 4 కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. మేము చూపిస్తాం, అసలైన సినిమా చూపిస్తాం, మేము హర్రర్ మూవీ చూపిస్తాం. అప్పటికన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దద్దమ్మ నాయకులకు సిగ్గొస్తుందని చూద్దాం.